తెల్లగానే జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదంట. పచ్చదండు పాలెం ముఠా చేసే పనులు కూడా అట్లనే పాడైనాయి. అవ్వతాతలకు ఇంటి దగ్గర పింఛన్ పైసలు ఇయ్యకుండా చేసి వాళ్లను ఎండల దిప్పి గోసబుచ్చుకున్న అలీబాబా ఆయనకు చిడతలు వాయించే 40 దొంగలు కలిసి ఇప్పుడు ఇంకో కుట్ర స్టార్ట్ చేసిండ్లు. ఉన్నే లేని అన్ని కలిపిచ్చి జనాలను భయపెడుతున్నారు. అన్నట్లు అలీబాబా అంటే తెలుసు కదా, ఇంకేవలు మన ఇంద్రబాబే. ఒక్కటి కూడా మిగిల్చే ప్రసక్తి లేదు. అన్నీ చించేస్తాను. ఎస్, అన్నీ చించేస్తాను. ఏది మిగలడానికి వీల్లేదు, ఏది కూడా. ఆగో, పానిలేని పుల్లారావు పురుసత్తుగా కూర్చొని పుడ్డాలు బుక్కినట్లు ఈ ఇంద్రబాబు ఏంది చిన్నపిల్లగాని లెక్క కాగితాలు చింపుతున్నాడు. ఎవరయ్యా అక్కడ? ఇంకొక బండిల్ తీసుకురండి. మొత్తం చింపేస్తాను. ఏంది సారు, ఏం దోస్తలేదా? ఏం చేస్తున్నారు? ఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం జీవోని చేస్తా ఉన్నాను. ఏం తమ్ముళ్ళు, ఏ జీవో మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాను. జీవోనా? అవన్నీ ఉత్త తెల్ల కాగితాల లెక్కనే ఊపిస్తున్నాయి. ఎస్, ఇవన్నీ తెల్ల కాగితాలే, కానీ నేనే జీవోలని చెప్పి చెంపుతా ఉన్నాను. మా తమ్ముళ్ళకేం తెలుసు? ఎర్రి బాగల వాళ్ళు చెప్పగానే నమ్మేస్తారంతే. అవును గాని భూములు గుంజుకుంటారు, జాగాలు గుంజుకుంటారు అని మొన్నటి సంధి గాయ చేస్తున్నారు. ఏంది సార్ అది? అవును, నే పొలం లాగేసుకుంటారు, నేళ్ళు వారి పేరు మీద రాసేసుకుంటారు. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా ఈనేటోడు వెంగళప్ప అయితే చెప్పేటోడు ఇంద్రబాబు అని ఊత్తగానే అనలే. మన పేరు మీద ఉన్న ఆస్తులు ఎట్లా తీసుకుంటారు సార్? కొంచెం అన్న లాజిక్ ఉండాలి కదా. కొత్త చట్టంలో అలాగే ఉంది. నీ ఆస్తులన్నీ కూడా వాళ్ళ పేరు మీద రాసేసుకుంటారు, లాగేసుకుంటారు. కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. అంటే మీ పార్టీ ఆఫీసులు, మీ నాయకుల ఇండ్లు, మీ ఓళ్ళు బినామీ పేర్లతోని అమరావతిలో ఉన్న 1000 ఎకరాలు, మీ నియోజకవర్గంలో కడుతున్న ఇల్లు, మీ దత్తపుత్రుడు కొత్తగా కట్టిన ఇల్లు, మీరు పాలు పెరుగు అమ్మే దుకాణాలు, ఇవన్నీ తీసుకుంటారా? ఆగో, ఏం మాట్లాడుతూ ఉన్నావు? మే ఆటలు సాగనివ్వను అస్సలు. అన్నీ చంపేస్తాను. ఏమైందయ్యా? ఇంకొక బండలు తీసుకురమ్మన్నాను కదా, తొందరగా తీసుకురా. అది కాదు సార్, ఆ చట్టం వస్తే ఏమైతుంది? ఏ ఆస్తులు వాళ్ళ పేరు మీద రాసేసుకుంటారు. ఏహే ఆపు, ఏదవ సోది. ఓ మొత్తుకుంటున్నావు ఒకటే గాని మీ పార్టీ మనిషి పయ్యావుల నిండు అసెంబ్లీ సాక్షిగా ల్యాండ్ టైటిలింగ్ చాలా మంచిదని చెప్పుకొచ్చిండు. మర్చిపోయినవా? చూసారా సార్ డబుల్ యాక్షన్? అది లేదు ఇది లేదు. ఈ ముచ్చట మీ ఎల్లో మీడియా డ్రామోజీ తాతకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళ ఛానల్ ఉన్న రైతుల ప్రోగ్రామ్ లో కూడా ల్యాండ్ టైటిలింగ్ గురించి మంచిగా రాసి వార్తేసిండు. తెలియదనుకున్నావా? అంటే అలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, అందుకే కదా ఆ వీడియోని ఎక్కడా లేకుండా డిలీట్ చేసేసాం. ఆ తర్వాత నుండి రోజు ఈ చట్టం గురించి వ్యతిరేకంగా వార్తలు రాపిస్తున్నాం. సిగ్గుండాలి కొంచెమన్నా అట్లా చేసేటందుకు. పేపర్లు చింపి చేతులు నొప్పి పెట్టుడే తప్ప మీ మాటలు ఎవ్వరు నమ్మరు అని అంటున్నారు సార్ అవతలి పార్టీ వాళ్ళు. ఆగో, ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? అసలు మీ ఆటలు సాగనిచ్చే ప్రసక్తే లేదు. అన్ని కూడా చింపేస్తాం. అవును గాని నాదొక చిన్న డౌట్. మీకు మీ ఎల్లో మీడియా తాత డ్రామోజీకి మ్యాజిక్ ఏమన్నా వస్తుందా సార్? మ్యాజిక్ రాజకీయమే తప్ప మాకే మ్యాజిక్లు మంత్రాలు రావు. మ్యాజిక్లు మంత్రాలు రాకున్నా ఇద్దరు కలిసి ఒక్కొక్కటి మాయం చేస్తున్నారు. మస్తు గమ్మత్ అనిపిస్తున్నది. మేమేం మాయం చేశాం? మీరేమో 2014 బాపతు మేనిఫెస్టోని మీ వెబ్సైట్ నుంచి మాయం చేసిండ్రు. మీ డ్రామోజీనేమో యూట్యూబ్ల నుంచి ల్యాండ్ టైటిలింగ్ చట్టం మంచిదే అని ప్రసారం చేసిన ప్రోగ్రామ్ నే మాయం చేసిండు. నేపాలీ మాంత్రికులను మించిపోయిండ్లు సార్ మీరు. సరిపోయారు ఇద్దరు. వాట్ ఇస్ దిస్? ఇది దారుణం. ఏం మాట్లాడుతా ఉన్నావు? నేను 14 ఏళ్ళు సీఎం గా చేశాను. ఢిల్లీలో చక్రం తిప్పాను. ఏమిటి బాబు ఏమన్నావు? చక్రం తిప్పాను. ఇక సాల్తి జనాలను భయపెట్టి ఓట్లేపించుకోవాలని భూములు గుంజుకుంటారు, ఆస్తులు తీసేసుకుంటారు అని ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కథలు చెప్తున్నారు. మీ సొల్లు మాటలిని జనం నవ్వుకుంటున్నారు. వాట్ ఐ యామ్ సేయింగ్, దిస్ ఇస్ వెరీ దారుణం. ఊరుకునే సమస్య లేదు. నే ఆటలు సాగనివ్వను. చేస్తాను, అన్నీ చేస్తాను, అన్నీ చింపేస్తాను. ఒక్కటి కూడా మిగిల్చారు. కాగితాలు చింపి బీపీ పెరిగిపోయి ఆయనతో బట్టలు చింపుకునేరు. ఇగో బాబు ఇంకో బండిల్ తెచ్చిపెట్టు మీ సారుకు. చూసిండు లానుల్లా మొన్నటిదాకా అవ్వతాతలకు పింఛనియకుండా కుట్ర చేసిండ్లు. ఇప్పుడు ఇగో ఇట్లా కొత్త డ్రామా మొదలు పెట్టిండ్లు. జనం థూ అంటున్నారు. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్.
నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ము